హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు కలకలం రేపింది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇల్లు ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు దాడికి ఇంటి గోడలు బీటలు మారాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు ముక్కలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఒక పెద్ద అద్భుతమే జరిగిందనే చెప్పాలి. పేలుడు సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. G+1 దేవేంద్ర గారు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఈ ఇల్లు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో 97లో కొన్నారు. తర్వాత 2007లో ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తున్నారు. మార్నింగు వాళ్ళ మేడం గారు పూజ చేసుకొని దీపం వెలిగించి వాళ్ళు కూర్చున్నది. సుమారు 7:30 ఆ ప్రాంతంలో పూజ కంప్లీట్ చేసి ఆమె 8:30 ప్రాంతంలో వాళ్ళు హాల్లో కూర్చున్నప్పుడు ఏదైతే ఉన్నదో ఈ గ్యాసు అంటే కిచెన్లో ఉన్న అంటే గ్యాస్ ఉన్నది కిచెన్లో. ఆ గ్యాస్కు ఉన్న ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఆ రెగ్యులేటర్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ పూర్తిగా ఆఫ్ చేసి లేదు. పరిశీలిస్తే అది కొంత ఆన్లో ఉంది, పూర్తిగా ఆఫ్ చేసి లేదు. అదేవిధంగా సప్లై పైప్ ఏదైతే ఉందో స్టవ్కు సప్లై చేసే పైపు అది కూడా అక్కడ స్టవ్ కాడ చాలా లూజ్ ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ గ్యాస్ కూడా వీళ్ళు 26/5/2026లో ఫుల్ గ్యాస్ సిలిండర్ తెచ్చినారు. అంటే వీళ్ళకి 3 monthsకి వస్తుందట గ్యాసు. దాన్ని ఇప్పుడు గ్యాస్ పరిశీలిస్తే ఓన్లీ 5 to 10% ఉన్నట్టు అందాజా అనిపిస్తున్నది. ఆ లెక్కన గ్యాస్ లీక్ కాకపోతే అట్లీస్ట్ సుమారుగా 60-65% అందులో గ్యాస్ ఉండాలి. కాబట్టి గ్యాస్ లీక్ అయిందనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చినాం. దాంతోపాటు ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ కిచెన్ రూమ్లో దాన్ని ఆ గ్యాస్ అంతా కూడా ఆ ఎయిర్లో కలిసి ఉండటం వల్ల ఈ దీపం వెలిగించిన దీపము ఆ గ్యాస్కు ఇదైపోయి అది ప్రాథమికంగా అది బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తున్నది. దాంతో 3 వైపులు కూడా గోడలు పడిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనుషులకైతే ఎలాంటి ఇంజరీస్ జరగలేదు. దీని ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రుజువు అవుతున్నది. మా క్లూస్ టీం వచ్చింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ బీడీ టీం కూడా రావడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే దర్యాప్తులో తేలుతుంది. దగ్గరికి వస్తే ఈ పైపు ఏదైతుందో పైపు స్టవ్కు ఇక్కడ సప్లై చేసే పైపు టైట్ ఉండాలి. యాక్చువల్గా ఇట్లా ఈ టైట్ లేదు, ఇది చాలా ఈజీ. ఇక్కడ పిన్ ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ దీన్ని టైట్ చేసే పిన్ కూడా ఉంటుంది. లాక్ చేసే పిన్ కూడా లేదు. ఈ పైప్ ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏదైతే ఈ రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ పూర్తిగా ఆఫ్ చేయలేదు. ఇది స్లైడ్గా ఉంది. స్లైడ్గా ఆఫ్ ఉండటం వల్ల ఇక్కడ నుంచి ప్రాథమికంగా అంచనాన్ని బట్టి ఇక్కడ నుంచి గ్యాస్ స్లోగా ఇది లీక్ అవ్వకుండా వచ్చింది. ఈ గ్యాస్ సిలిండర్ వచ్చి 3 months వస్తుందట యాక్చువల్గా వాళ్ళకు. దీన్ని 14.2 నెట్ వెయిట్ ఉంటుంది అందాజా. దాంట్లో ఇప్పుడు 1 month అయింది. అంటే 1 month వచ్చే గ్యాస్ 1 month అయింది. 1 month అయితే ఇప్పుడు దాంట్లో 5 to 10% ఉంది సుమారుగా. లేకపోతే ఏముండాలి, 1/3 ఉండాలి. అంటే లీక్ అయింది అనడానికి ఈ ప్రాథమిక ఆధారాలు కనపడుతుంది. లీక్ అయింది అనడానికి ఇక్కడ ఇది పూర్తిగా ఆఫ్ చేయకపోవడం ప్లస్ ఇక్కడ 1/3 ఉండాల్సిన గ్యాస్ 5 to 10% ఉంటాం దాంట్లో గ్యాస్ సిలిండర్. దీంతో ఈ గ్యాస్ స్లోగా లీక్ అయ్యి ఈ రూమ్ని ఆక్యుపై చేసి ఇక్కడ దీపం ఉంది, ఇక్కడ ఫ్లేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లేమ్స్ ఎఫెక్ట్ అయ్యి ఏదైతే ఈ ఎయిర్ లైన్లో గ్యాస్ దాని ఎఫెక్ట్ తోటి కొట్టేసి గోడలు కొట్టేసి దాంతో లాస్ట్ అయిందని